హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ చెట్టు మీ ఇంట్లో ఉందా? అయితే ఈ నిజం తెలుసుకోండి, అస్సలు మిస్ కావద్దు. అపసనేసి కుటుంబానికి చెందిన ఎర్రగన్నేరు అంటే మనలో చాలా మందికి తెలుసు. దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఈ మొక్కను అలంకారం కోసం, అలాగే దేవునికి పెట్టడానికి వాడుతూ ఉంటాం. ఎర్రగన్నేరు మొక్కలను రోడ్డు పక్కన కూడా చూస్తూనే ఉంటాం. ఇవి సాధారణంగా గన్నేరులో ఎరుపు, తెలుపు, గులాబీ, పసుపు వర్ణంలో పోస్తాయి. సహజ సిద్ధంగానే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతుంది ఈ గన్నేరు. ఇవి సాధారణంగా పొడి ప్రదేశాల్లో పెరుగుతాయి. అయితే ఎక్కువగా ఎర్రగన్నేరు లభ్యమవుతుంది. గన్నేరు పూలు శివునికి ఇష్టం. దేవాలయాలలో కూడా ఎర్రగన్నేరు, పసుపు గన్నేరు మొక్కలు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఎర్రగన్నేరు మొక్క ఆకులు విషపూరితం. గన్నేరు ఆకుల్లో ఒలియాండ్రిజిన్ అనే రసాయనాలు ఉండటం వలన విషం ఉంటుంది. అందువల్ల గన్నేరును కడుపులోకి తీసుకోకుండా పైపోతగా వాడవచ్చు. అయితే ఎర్రగన్నేరు పూలతో కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. ఎర్రగన్నేరు ఆకులు మోకాలు నొప్పులకు బాగా పనిచేస్తుంది. గన్నేరు ఆకులను బాగా కడిగి నీటిలో ఉడికించి నీటిని తీసివేసి ఆ ఆకులను నొప్పులున్న ప్రదేశంలో పట్టులా ఉంటే మోకాలు నొప్పులు తగ్గుతాయి. గజ్జి, దురద వంటి సమస్యలకు ఈ గన్నేరాకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఎర్రగన్నేరు ఆకులు పువ్వులతో కలిపి మెత్తని పేస్ట్గా చేసి నువ్వుల నూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టాలి. ఆ నూనెను సమస్య ఉన్న ప్రాంతంలో రాసి 2 గంటలు అయ్యాక స్నానం చేయాలి. ఈ విధంగా ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే చాలా త్వరగా మంచి ఫలితం కనబడుతుంది. ఇది శక్తివంతమైన కార్డియాక్ టాక్సిన్ కలిగి ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా వాడాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మొక్కను కేవలం బాహ్య పూతలకు మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కడుపులోకి తీసుకోకూడదు. చర్మ వ్యాధులకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మొక్కను ఎలుక విషం, పరాన్నజీవి మరియు పురుగు మందుగా ఉపయోగిస్తారు. ఈ ఆకులు, బెరడు పురుగు మందుగా బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకు తీసుకుంటే వాంతులు, తలనొప్పి, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనిని సంస్కృతంలో అశ్వమారక్ అని పిలుస్తారు. ఈ మొక్క యొక్క 15 గ్రాముల తాజా ఆకులను తీసుకుంటేనే జంతువులు చనిపోతాయి. ఈ మొక్క అంత ప్రమాదకరమైనది. శివునికి గన్నేరు పుష్పాలతో పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. ఎవరైతే 8 పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాడిపోకుండా ఉండాలి. అలా గన్నేరు పువ్వు ఒక 3 రోజుల వరకు వాడిపోకుండా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, గన్నేరు మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. గన్నేరు పువ్వులను మన దేవుడికి పెడతాం, అంతవరకు ఓకే. ఈ ఆకులు ఆయుర్వేదంలో వాడతారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.